తర్వాత ఏమన్నా క్లారిటీకి వస్తుందేమో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ భేటీ ఉంది. దాని తర్వాత డెసిషన్స్కి సంబంధించి ఉండాలి. మిగతా అయితే ఈజీగా అయిపోయింది. తెలుగుదేశం పార్టీని తిరిగి చేర్చుకోవడం అన్న విషయంలో అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాస్తవంగా చంద్రబాబు గారు వెళ్ళాక ఆయన వచ్చాక ఆయన ఫేస్ చూస్తే సాధారణంగా పొత్తు కుదిరితే ఉండే సంతోషం వేరు. ఎక్కడో ఎందుకు వాళ్ళ పత్రికలు రాసినవి కూడా ఆ మధ్యన మోడీ కాస్త టీ దగ్గర నుంచి మాట్లాడితేనే పుంకాన కథనాలు రాసి, నడ్డా టీ దగ్గర కూర్చుంటేనే దాని పుంకాన కథనాలు రాసిన వాళ్ళు అమిత్ షాతో అంతసేపు కూర్చున్న తర్వాత కూడా అంటీ ముట్టని వార్తలు రాస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే వాళ్ళ అనుకూల మీడియా అంతా కూడా సంబరం లేదు అందులో. ఈవెన్ ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా చూసినా కూడా ఆ టెంపర్మెంట్ కనిపించట్లేదు. అంటే అది చూస్తున్నప్పుడు అనిపిస్తోంది ఏంటంటే ఏదో వాళ్ళ వైపు నుండి ప్రపోజల్, అంటే వీళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డా ఏదో గట్టి డిమాండే అడుగుతారు వాళ్ళు. వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఒక 4 ఎంపీలు ఇస్తాము, ఒక 7 ఎమ్మెల్యేలు ఇస్తామన్నారు, వాళ్ళు ఒప్పేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అమిత్ షా నరేంద్ర మోడీల లక్షణం చూస్తే ఎక్కడా కూడా డౌన్ ప్లే కావడానికి సిద్ధపడట్లేదు. అట్లాంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో